నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే కులగణన అభినందించిన మంత్రులు మాజీ ఎంపీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చంద్రబాబు పర్యటన 11 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభం వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైంది మేడే వేడుకల్లో పవన్ కీలక వ్యాఖ్యలు పహల్గామ్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ పిటిషన్ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం రేపు అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రేపు ప్రధాని నరేంద్ర మోదీ అయితే అమరావతి అయితే రానున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు? సంపత్, రేపు ప్రధాని మోడీ అమరావతి పర్యటన జరపబోతున్నారు. అమరావతి పునరంకిత సభలో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు ఏర్పడ్డ తర్వాత ఈ మొదటిసారి మోడీ అమరావతికి రానున్నారు. అయితే ఒకవైపు ఉగ్రదాడి నేపథ్యంలో దేశం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని కూడా ఈ అమరావతి కార్యక్రమానికి రావడం ఒక విశేషమని చెప్పచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వాలో దాని మీద కూడా ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. అయితే ఉగ్రదాడి అనంతరం జరుగుతున్న సభ కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 4 రోజుల ముందుగానే మొత్తం ఏదైతే సభా ప్రాంగణాన్నంతా కూడా ఎస్పీజీ దళాలు తమ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర పోలీసులతో కలిసి మొత్తం కూడా ఎస్పీజీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ప్రజాప్రతినిధులు కూర్చోవాలి, ఎక్కడ వేదిక ఉండాలి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉండాలి, వాళ్ళు వెంట ఏం తెచ్చుకోవాలి అనే అన్ని కూడా మనకి ఎస్పీజీ దళాలు ప్రభుత్వానికి వివరంగా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఏర్పాట్లు కూడా జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఉగ్రదాడి ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికీ కూడా దేశంలో. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. సో అందుకోసం ఈ పర్యటన మీద ఎస్పీజీ దళాలు చాలా సీరియస్ గానే దృష్టి సారించాయి. చీమ కూడా లోపలికి దూరకుండా అనేక చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కావచ్చు పట్టడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రేపు ప్రధాని వచ్చిన తర్వాత వెళ్లేంత వరకు కూడా విజయవాడ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. ట్రాఫిక్ ను కొన్ని రూట్లలో మళ్లించడం కూడా జరిగింది. సో ఏవైతే ఈ ప్రాంగణం ఏదవుతుందో ఆ ప్రాంగణం గుండా ఏ ఒక్క వాహనాన్ని కూడా పంపించే అవకాశం అయితే లేదు. ఇక ఈ పునరంకిత సభలో ప్రధాని మోడీ రాష్ట్రానికి సంబంధించి దాదాపు 50,000 పైచిలకు అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనలు చేయబోతున్నారు. అందులో రోడ్లు కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని ప్రసంగం ఏముండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అమరావతి ఏర్పడినప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అమరావతికి సంబంధించి మోడీ ఆనాడు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. తర్వాత రాజధానికి సంబంధించి అనేక వాదనలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని అంటూ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒక గెజెట్ కూడా రూపొందించి ఆల్రెడీ
ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజధానికి సంబంధించి ఏ విధమైన సహాయం అందిస్తుంది అనేది ప్రధాని మోడీ ప్రసంగంలో ఉండబోతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు కాగా ప్రధాని మోడీ ఏదైతే ఉగ్రవాద దాని తర్వాత 2 కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజా సభల్లో. అక్కడ 2 సభల్లో కూడా ఉగ్రవాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, అదేవిధంగా ఉగ్రవాదాన్ని ఏ విధంగా అణిచివేయాలన్న దాని మీదనే ప్రధాని ప్రసంగం కొనసాగింది. రేపు కూడా ఆ దిశలోనే అంటే అమరావతికి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల మీద కూడా ప్రధాని మోడీ మాట్లాడతారని తెలుస్తుంది. సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఏవైతే 57,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారో, అయితే ఈ సందర్భంగానే ఏదైతే ప్రధాని కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే కులగణన జనగణనలో ఏదైతే కులగణన అనేది ఏదైతే తీసుకున్నారో దాని గురించి కూడా ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? దాని గురించి ఏదైతే దాని ఇంపాక్ట్ రేపు జరగబోయే సభలో ఏమైనా ఉండబోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడైతే కులగణన చేపట్టాలని చెప్పేసి నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా దేశ రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయంగానే చెప్పాలి. ఎందుకంటే 1931 తర్వాత మళ్ళీ ఇప్పటివరకు కూడా కులగణన జరగలేదు. సమగ్ర కులగణన చేస్తాం, అదేవిధంగా పార్టీలు ఇచ్చే నివేదికలు మనం పట్టించుకోం, నేరుగా నిష్ణాతులైన వాళ్ళు ఎప్పుడైతే జనాభా లెక్కల సేకరణ జరుగుతుందో వాటితో పాటుగానే కులగణన కొనసాగుతుంది అని చెప్పి కూడా కేంద్రం చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని, ఎందుకంటే మనకి తెలుసు ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా కేంద్రమే, ఇప్పుడు కులగణన చేసేది కూడా కేంద్రమే, కాబట్టి ఆ దాని గురించి కూడా రేపు ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. కులగణన ఏ విధంగా ఉండబోతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తాము, అదేవిధంగా కులగణన తర్వాత కేంద్రం ఏం చేయబోతుందనే అంశాలన్నీ కూడా ఈ సభలో ప్రధాని ప్రస్తుతించే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏ అంశాల మీద ప్రస్తుతిస్తారో. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 8.15 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు, మీరు అందరు వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా కొంత కాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళీ కనిపించినావంటే అన్నీ గుర్తుపడతారు. మేం చెప్తానే ఉన్నాం, అవులో పోరలు ఆ పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు ఆడ వేదిక మీద, ఈ పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారని. వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి. కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నన్నా గడుక్కో. అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా, కపట నాటక సూత్రధారి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేవని అధికారులు తేల్చారు. బంగారం ధరలు ₹1,00,000 చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు నిర్ధారించారు. బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేవని అధికారులు తేల్చారు. బంగారం ధరలు ₹1,00,000 చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. బంగారం తరలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేడే సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు అసంఘటిత కార్మికులు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు. అనంతరం రైతుల్ని పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, దీనిని సాధించేందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు. బాగా చదువుకున్నారు, ముందుకు రండి. ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచన ఒకటే, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను, ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైన తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా. ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు. బాగా చదువుకున్నారు, ముందుకు రండి. ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీ భవన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసి చూపించిన విధంగా దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. గాంధీ భవన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసి చూపించిన విధంగా దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ఏడాదిగా రాక్షస పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. కూటమి పాలనలో తమ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై మండిపడ్డారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసుల పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పిఏ దిలీప్ను చెన్నై ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న దిలీప్ను సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు హాజరు కావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరు కాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు దిలీప్. అయితే డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా పిఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి పిఏ దిలీప్ దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే ఏపీకి సంబంధించి మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డి పిఏ దిలీప్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి?
ఓకే, రైట్ సంపత్. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో సంచలన పరిణామం అయితే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ఈ రోజు చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దుబాయ్ కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న దిలీప్ ను సిట్ అధికారులు అయితే పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు కూడా జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరు కాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు సంపత్. అయితే దిలీప్ ను డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా పిఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విజయవాడ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ ను అదుపులోకి అయితే తీసుకున్నారు సంపత్. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిన సిట్ బృందం పిఏ దిలీప్ ను అదుపులోకి తీసుకొని ఈ రోజు రాత్రికి విజయవాడకు తీసుకొస్తున్నట్లయితే సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి పిఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లయితే సిట్ బృందం అయితే భావిస్తుంది. కమిషన్లు ఇచ్చే డిక్షనరీ యజమానులతో దిలీప్ కాంటాక్ట్ లో ఉండేవారని డిస్టిలరీ యజమానులకు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇతనితో పాటు రాజ్ కసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పిఏ చెప్తేనే అక్కడికి వెళ్లి కమిషన్లు వసూలు చేసేవారని విచారణలో తేలింది. అలానే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతి వారం లెక్కలు తేల్చి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఆయా వ్యక్తులకు ఇచ్చేవారని సమాచారం ఉంది. అలానే డిక్షనరీ యజమానులకు నేరుగా ఫోన్ చేసి పిఏ అంటే వ్యవహారం నడిపేవారని చెప్పేసి సమాచారం అందింది. అలానే రాజ్ కసిరెడ్డి డిక్షనరీ ఇద్దరి మధ్య అనుసంధానకర్తగా ఉన్న పైలా దిలీప్ ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందనుకొని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ సందర్భంలోనే సిట్ అధికారులు అయితే దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు సంపత్. థ్యాంక్ యూ లెనిన్. జనగణనతోటే పాటే కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతించింది. దేశంలో కులగణన చేపట్టింది అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని వైసీపీ పార్టీ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. తాము రూపొందించిన కులగణన నివేదికను కూటమి ప్రభుత్వం నొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. 1931 తర్వాత ఎప్పుడూ సమగ్ర కులగణన జరగలేదని, 2021లో జగన్ ప్రభుత్వం మాత్రమే సమగ్ర కులగణన ఏపీలో చేసిందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది. దేశంలో కులాల వారీగా గణన అని 1931లో చేపట్టారు. ఆ తర్వాత సమగ్ర కుల గణన చేసిన దాఖలాలు దేశంలో ఎప్పుడు కూడా లేవు. కులాల వారీగా జనగణన చేయడం వలన ఆ కులాల ఆర్థిక సామాజిక విద్యా పురోగతిని తెలుసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా ఆ కులాల్లోని వెనుకబడ్డ వారికి చేయూతనివ్వడానికి ఆయా వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందజేసి వారిని సంక్షేమంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి సరైనటువంటి వేదిక ఏర్పడుతుంది. కాబట్టే ఈ రోజున జనాభా గణనని కులాల వారీగా చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది. దీన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు తన పరిపాలన కాలంలో అట్టడుగు వర్గాలకి అభివృద్ధి తీసుకురావడానికి ఆయన విశేషంగా కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆయన కృషి చేసి కులాల వారీగా గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది.
దేశం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ రాసిన అడగవే అమ్మ పాట సీడీని ఆవిష్కరించారు. అడగవే అమ్మ పాటను ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని మిట్టపల్లి సురేందర్ అన్నారు. ఇక మిట్టపల్లి సురేందర్తో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. కార్మిక దినోత్సవం సందర్భంగా మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే మనతో పాటు మిట్టపల్లి సురేందర్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈ పాట నేపథ్యం, అలానే కార్మిక జీవితాలకు గల విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఈ పాట నేపథ్యము, అసలు ఈ పాట పుట్టినటువంటి. అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో విడుదల చేయబడినటువంటి అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతోందట, నేను అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు అనే పాట ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నేను రాసిన పాట. దీన్ని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ గారు కవితక్క వినడం జరిగింది. ఈ సంవత్సరం మేడేకి తప్పకుండా ఈ దేశంలో ఉన్న అసమానతల మీద, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ప్రజల మీద చూపెడుతున్నటువంటి నిర్లక్ష్యం మీద, ఈ దేశంలో ఆవరించి ఉన్న పేదరికం మీద ఈ పాట చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తమ్మి దీన్ని మనం మేడేకు విడుదల చేయాలి, మేడేకు మన కార్మికులందరి సమక్షంలో దీన్ని పంచుకోవాలి అందరితోని అని ఆ ఉద్దేశంతో కవితక్క దీన్ని అడగడం జరిగింది, ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చర్చించిన అంశం చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురుదొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం, అరుణమేలేనిది భారతావని రుణాలకు పెట్టని పేరైందమ్మా, శ్మశానమైన ప్రశాంతముండు మన దేశం ఘోరమే అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా, నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా, కలిగినోళ్ళ కలికి మేడా మేడకెదుటే మురికివాడా, కారులోన దొరల హోరు కాలె కడుపుతో తిరుగునొకరు, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. అంటే ఈ పాట దేన్ని ఉద్దేశించి అంటే మీరు ప్రధానంగా తీసుకున్నారన్న, అంటే ఈ దేశంలో నెలకొన్నటువంటి అసమానతల మీద, దేశాన్ని ఏలిన ప్రభుత్వాలు, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న వాళ్ళు వాళ్ళు చేసిన నిర్లక్ష్యంలో మిగిలిపోయిన వాటి గురించి చెప్పడం జరిగింది ఈ పాటలో. భవిష్యత్తులో ఎలాంటి పాటలు ఆశించవచ్చు మీ నుండి? భవిష్యత్తులో పాటలు వస్తూనే ఉంటాయి తమ్ముడు, చూద్దాం. అంటే ఇప్పుడు మీరు ఆటో వాళ్ళపైన లేకుంటే వాళ్ళ డ్రైవర్లపైన తప్పకుండా కవితక్క ఏ కార్యక్రమం తలపెట్టినా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వెళ్ళి ఆమె చాలా సమాజంలో అన్ని వైపుల నుంచి ఆలోచించి కొన్ని కార్యక్రమాలను రూపొందించుతుంది. ప్రతి కార్యక్రమానికి పాటని చాలా శక్తివంతంగా ప్రయోగిస్తుంది అక్క. అట్లా కవితక్క చేయబోయే ప్రతి కార్యక్రమానికి మా కళాకారులందరం ముందు వెనక అక్కతో ఉండి పనిచేసి జరుగుతుంది తప్పకుండా. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో
భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులుండాలని చెప్పారు. మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని ఆమె అన్నారు. 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాల తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు, ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగటనే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి. అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మే డే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు, నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషి జీతం. 10,000లో మరి ఇవాళ ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని ₹1,00,000 ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి మిట్టపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది. ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు, మా సింగరేణి వాళ్ళు పాట రాయమంటున్నారు, మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు. ప్రతి ఒక్కరూ పాట అడిగేటట్టే ఉన్నారు. మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమంలో నేను నిజంగా కోరుకున్నది ఒకటే, మీరు మేడే చేసుకుంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. వాటర్ వర్క్స్ ఆఫీస్ వాళ్ళే చేసుకుంటారు, హమాలీ సంఘం ఉంటే వాళ్ళే చేసుకుంటారు, మా విఏ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, సింగరేణి వాళ్ళు అక్కడికక్కడనే జెండా ఎగిరేసుకుంటారు. కానీ కార్మికుల నిజమైన శక్తి చూపాలంటే ఈ వేదిక చూస్తేనే అర్థం కావాలనేటటువంటి ఒక ఆలోచనతోని అందరూ రావాలి, అందరినీ కలిసి చేసుకోవాలనుకున్నాం. ఇక్కడికి ఇవాళ మీ విలువైనటువంటి సమయాన్ని, ఇవాళ మీకు ఒకటే రోజు సెలవు దొరుకుతుంది, కానీ ఈ సమయాన్ని కూడా మీరు తీసుకొని మన ఐక్యతను ప్రదర్శించడానికి, మన బలాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మిక సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.